హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నాకైతే ఇంతకుముందే యూట్యూబ్ ఛానల్ ఉండేదండి. అన్ఫార్చునేట్లీ వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయాయి. అందుకని చెప్పి నేను ఫ్రైడే రోజు మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేద్దామనే ఒక ఉద్దేశంతో అమ్మవారి దయతో శుక్రవారం రోజున స్టార్ట్ చేశానండి. ఇది నా ఫస్ట్ వీడియో. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. ముందుగా నేను చేసుకునే పూజ అయితే వీడియో చేద్దామని చెప్పి ఒక చిన్న ఐడియా వచ్చింది నాకు. ముందు అమ్మవారి అనుగ్రహం ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం కదా, అందుకని చెప్పి నేనైతే పూజతో స్టార్ట్ చేస్తున్నాను. నేనైతే ఎక్కువగా దేవుణ్ణి నమ్ముతానండి. అందులో అమ్మవారిని అయితే చాలా ఎక్కువ ఇష్టం నాకు. అన్నీ నేను చేసే పనుల్లో ముందు అమ్మవారికి చెప్పిన తర్వాతే ఏదైనా చేసుకుంటాను. అలా అని చెప్పి ఫస్ట్ అయితే నేను పూజతో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంతకుముందు ఛానల్ చేసినప్పుడు కూడా నాకు మంచి లైక్స్ వచ్చేవి, వ్యూస్ వచ్చేవి. నా పాప చిన్నగా ఉన్నప్పుడు వీడియోస్ అనుకోకుండా పాప చేతిలోనే ఏదో ఒక బటన్ క్లిక్ చేయటం వల్ల వీడియోస్ అన్నీ పోయినాయి. ఇంకా సర్లే పోయింది కదా అని చెప్పి, నాకు చిన్న పాప అప్పుడు, దానికి 2.5 years అట్లా ఉండేది. సర్లే అని చెప్పి ఆపేసాను కొద్ది రోజులు. ఎప్పటికప్పుడు చేద్దాము యూట్యూబర్స్ని చూస్తూ ఉంటే చాలా ఇంట్రెస్ట్ నాకు వీడియోస్ చేయాలని చెప్పి. డైలీ వాచ్ చేస్తూ ఉంటాను. కొద్ది మంది ఉన్నారు కదా, వాళ్ళని చూస్తుంటే మంచి ఇన్స్పిరేషన్ అనిపిస్తూ ఉంటుంది. మనం కూడా చేయొచ్చు కదా ఇంట్లో ఉండి, ఎందుకు ఎలాగో డైలీ చేసే రొటీన్ పనులే కదా, అదేదో వీడియో చేస్తూ చేయొచ్చు కదా అనుకున్నాను. కానీ యూట్యూబర్స్ కష్టం ఏంటి అన్నది వీడియో తీస్తున్నప్పుడు నాకు అర్థమైందండి. నిజంగా వీడియో చేస్తూ మనం పని చేయడం ఏదో సింపుల్గా అనిపిస్తుంది మనము చూస్తున్నప్పుడు. శ్రీమాత్రే నమః. నా పూజ అయితే ఇలానే సింపుల్గానే ఉంటుందండి. పెద్దగా నేనేమీ చేయలేనమాట. అంటే చేయాలని ఉంటుంది కానీ నాకు పాపకి మళ్ళీ లంచ్ అది పొద్దున్న లేవగానే స్కూల్కి పంపించుకోవడం, లంచ్ ప్రిపేర్ చేసి బాక్స్ పెట్టాలి కదండి, అంతా లేట్ అయిపోతుంది. అందుకని చెప్పి సింపుల్గానే పూజ ముగిస్తాను. దేవుడి మందిరంలో కూడా కొన్ని ఫొటోస్ మాత్రమే ఉంచాను అనమాట, తేలిగ్గా ఉండాలని చెప్పి. ఇలా సింపుల్గా అయితే పూజ చేసేసుకున్నానండి. అందుకే స్టార్ట్ చేద్దామని చెప్పి. ఇదైతే బయట తులసమ్మ అండి. తులసమ్మ దగ్గర ముందే ఫస్ట్ తులసమ్మ దగ్గర వెలిగించిన తర్వాత ఇంట్లో పూజ చేస్తాను. అందుకని చెప్పి తర్వాత బయటకు వచ్చి వీడియో తీసాను అనమాట. నాకు ముగ్గులు అంటే చాలా ఇష్టం అండి. ఇంటి ముందైతే పెయింట్తో ముగ్గేసుకున్నాను. అక్కడ తులసి కోడ దగ్గర బియ్యపిండితో వేసుకుంటా అనమాట. ఇక్కడ కూడా ముగ్గు ఉంది, వీడియో తీయలేదు నేను. మందిరం దగ్గర కూడా ముగ్గు వేసుకున్నాను. చాలా ఇష్టం అండి ముగ్గులు అంటే నాకు. నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. హారతి ఇచ్చేసాను. హారతి ఇచ్చేసిన తర్వాత వంటగదిలోకి వెళ్ళిపోదాము. పాపకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. ఓకే, లంచ్కి వచ్చేద్దాం ఫ్రెండ్స్. నేనైతే ఎగ్ రైస్ చేస్తున్నాను సింపుల్గా. లేట్ అయిపోతుంది, తనకి లంచ్ బాక్స్ పెట్టేయాలి కాబట్టి ఎగ్ రైస్ చేస్తే అలాగే మా హస్బెండ్ కూడా తింటారు. తను కూడా తినేసి బాక్స్లో పెట్టచ్చు. ఒక వంట సింపుల్గా అయిపోతుందని చెప్పి పెట్టేశాను అనమాట. 4 eggs అండి. ఇవాళ ఫ్రైడే, నేనైతే తినను. వాళ్ళిద్దరి వరకు లంచ్కి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ 2 అయిపోతుందని చెప్పి చేశాను అనమాట. అప్పుడప్పుడు ఇలా సింపుల్గా చేసుకుంటే పని తొందరగా అయిపోతుందండి. నేనైతే కుక్కర్లో చేస్తున్నా అండి ఎగ్స్. రైస్ కుక్కర్లో చేస్తే ఏంటంటే ఒక విజిల్తోనే అయిపోతుంది. మళ్ళీ విడిగా అంటే లేట్ అయిపోతుందని చెప్పి అప్పటికే 8:40 అవుతుంది టైము. 10 minutesలో అయిపోవాలి నాకు అని చెప్పి కుక్కర్లో స్టార్ట్ చేశాను. ఏమీ లేదండి, సింపుల్గా చేసేసుకోవచ్చు. అందరికీ తెలిసిందే కదా. నేను చేసే స్టైల్ అయితే చూపిస్తున్నాను మీకు. ఆయిల్లో కొంచెం అంటే కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ తీసుకున్నాను. జీడిపప్పులు వేసేసాను అనమాట. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసేసాను. వీడియో చాలా రోజుల తర్వాత షూట్ చేశాను. ఎడిటింగ్ చేయడంలో కొంచెం మర్చిపోయినట్టుగా అనిపించిందండి. క్లిప్స్ అన్నీ మిస్ అవుతున్నాయి. చాలా కొత్తగా అనిపిస్తుంది. మళ్ళీ అలవాటైందే అయినా కానీ మర్చిపోయాం కదా, కొంచెం అలవాటు అవ్వాలి. ఎడిటింగ్ కూడాను చాలా టైం పట్టేసిందండి ఎడిటింగ్ చేయడానికి. క్లిప్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ షేర్ చేసుకుంటూ వీడియో రెడీ చేసేసరికి చాలా టైమే పట్టేసింది. అప్లోడ్ చేయడం కూడా ఇప్పుడు ఎంత అవుతుందంటే 1:30 అవుతుంది టైము.
ఇది నేను ఎప్పుడు కూర్చున్నా ఎడిటింగ్కి 11కి అలా కూర్చుంటే ఇంత టైం పట్టిందండి. చూసారు కదా, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసేసాను. క్యారెట్, టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాలు అన్నీ వేసేసుకున్న తర్వాత ఫ్రై అయిన తర్వాత సాల్ట్, అలాగే కొంచెం పసుపు, కారం కూడా వేసేసానండి. పెరుగు కూడా వేసాను, అది మిస్ అయినట్టుంది వీడియో. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చూస్తే కనుక చాలా వరకు వీడియో క్లిప్స్ అయితే మిస్ అయిపోయాయి. కారం వేసాను. కారం మాత్రం చూసేసుకోండి, ఎందుకంటే మా పాప కొంచెం లంచ్లో మళ్ళీ తినాలి కాబట్టి కారం తక్కువే వేసుకున్నాను నేను. మీరైతే చూసి వేసుకోవచ్చు. మసాలాలు కూడా స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. చూసారు కదా, కొంచెం నూనె అలా పైకి వదిలేటప్పుడు కనుక బాస్మతి రైస్తో చేస్తున్నాను నేను. 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ వాటర్, ఎందుకంటే కుక్కర్లోనే కదా మనం చేసేది. 1 గ్లాస్కి 1 గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి, తక్కువేం అవ్వదు. మళ్ళీ ఏంటో వాటర్ తక్కువ అవుతాయేమో అని చెప్పి ఎక్కువగా పోసారనుకోండి ముద్ద ముద్దగా వచ్చేస్తుంది, బాగుండదు. 1 గ్లాస్ రైస్, 1 గ్లాస్ వాటర్ పర్ఫెక్ట్గా వస్తుంది మీకు. చూసారు కదా, నేనైతే 1.5 తీసుకున్నాను రైస్, అలాగే వాటర్ కూడా అంతే, సేమ్ పర్ఫెక్ట్ కొలత అనమాట. అందులో డౌట్ పడేది ఏదీ లేదు, చాలా బాగా వచ్చింది. అలా రైస్ వేసుకున్న తర్వాత జస్ట్ లైట్గా ఒక్కసారి అలా తిప్పేసుకొని, బియ్యం విరిగిపోతాయి, లైట్గా అలా తిప్పేసి ఎగ్స్ చూసారు కదా అలా పైన పెట్టేసేయండి. కొంచెం లోపలికని అలా గరిటెతో ఎగ్స్ కదలకుండా అట్లా అనేసి చెప్పి మూత పెట్టేయండి ఫ్రెండ్స్. అంతే, సింపుల్గా అయిపోతుంది. ఒక్క విజిల్ వస్తే చాలు. చూసారు కదా, పర్ఫెక్ట్ కొలత పర్ఫెక్ట్గా వచ్చింది. నచ్చితే లైక్ చేయండి.